నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. తుఫాన్ సమయంలో అధికారులు బాగా పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేశారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న పైప్ లైన్ల నిర్మాణ పనులు పూర్తయితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అమృత్ 2 పథకంలో ఈ పనులు చేపట్టాలని కోరారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన 25,000 కోట్ల నిధుల్లో జిల్లాకు ఎంత మేర వస్తాయని ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అడిగారు. సంబంధిత నిధులతో చేపట్టవలసిన పనుల అంశంపై ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల అధికారులపై మంత్రి డాక్టర్ స్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా సమావేశాలకు ఎందుకు గైర్హాజరవుతారని, సమాచారం లేకుండా సమాధానం చెప్పలేని వారు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర యంత్రాంగంతో సమన్వయం చేసుకోకుండా వ్యవహరించడానికి మీరేమన్నా అతీతుల? మీ వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అనధికారికంగా అద్దె వసూలు చేస్తున్నారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రశ్నించగా, ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక కలెక్టర్కు అందజేయాలని మంత్రులు ఇరువురు సంబంధిత అధికారులను ఆదేశించారు. కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, విజయ్ కుమార్తో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారి నియోజకవర్గాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలను నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ శాఖ సమీక్షలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని అరికట్టామని, రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సమావేశంలో కలెక్టర్ రాజబాబు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ డిఆర్సీ కార్యక్రమంలో అజెండా అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అజెండా స్టార్ట్ చేసే ముందు లాస్ట్ డిఆర్సీలో మనం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని మనం ఒకసారి తీసుకున్నటువంటి చర్యల నిమిత్తం వివరించడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఈనాటి డిఆర్సీ సంబంధించినటువంటి ఎజెండా. ఆల్ ద మెంబర్స్ అటెండెడ్ హియర్. ప్లీజ్ రేజ్ ఎనీ ఇష్యూస్ రిలేటెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ అనేది దట్ హ్యాస్ బీన్ ద టాప్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. దానికి సంబంధించి వీ హ్యావ్ ఏ స్పెషల్ టీమ్ విత్ రెస్పెక్ట్ టు ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ గాంజా. మీరు అన్నట్టు యూనిఫామ్ పాలసీ తోటి సార్ అన్ని చోట్ల కూడా ఒకే విధమైన ఉండే విధంగా డెఫినెట్గా అన్ని ఎన్ష్యూర్ చేస్తాను. ఇష్యూస్ తర్వాత మా కనిగిరి జైలు ఇంకా 50% రావాల్సి ఉన్నాయి సార్. స్టోరేజ్ అవన్నీ కూడా మెటీరియల్ వస్తే స్టార్ట్ చేయండి సార్. శాంక్షన్స్ ఇచ్చి మెటీరియల్ 50% లైక్ ఎర్రగొండపాలెం 100 బెడెడ్ హాస్పిటల్ సార్, కొత్తగా నిర్మించినటువంటి హాస్పిటల్. దీనిలో 1000 రూపీస్ రూమ్ కి వసూలు చేస్తున్నారు. ఉన్నట్టయితే దానికి ఏమైనా వాళ్ళు ఏమైనా రిసీట్ ఇచ్చారా? ఈ రిసీట్ లేకుండా అనధికారిగా వసూలు చేశారా? కంప్లైంట్ ఇస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సిద్ధంగా ఉందా మీద? సార్ నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. నేను సూపరింటెండెంట్ గారితో పెట్టుకున్నారేమో తెలియదు. అది మన హెచ్డిఎస్ తీర్మానం చేసి మన స్పెషల్ రూమ్స్ కొంతమంది అడుగుతారు కాబట్టి అది ఇచ్చేసి వాళ్ళకి ఛాన్స్ కలెక్ట్ చేస్తాం. సార్ మీరు నోట్ చేసుకోండి సార్. నోట్ చేసుకొని సార్ అసలు మీకున్న గైడ్ లైన్స్ ఏంటి సార్? విత్ ఇన్ ది గైడ్ లైన్స్ లోనే అక్కడ సూపరింటెండెంట్ చేశారా సార్, లేకుంటే అవుట్ ఆఫ్ ది వేలో కూడా చేశారా సార్? ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని కలెక్టర్ రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ డిఆర్సీకి అది ఆన్సర్ ఉండాలి ఇక్కడ. డెఫినెట్గా సార్ వాట్ యాక్షన్ టేకన్ అనే ఆన్సర్ ఇక్కడ ఉండాలి. అలాగే అంతేగాని కంప్లైంట్ వస్తే చూస్తాం కాదు. ఇప్పుడు కంప్లైంటే తీసుకోండి, దాన్ని అలాగే కంప్లైంట్ గా తీసుకొని మీరు వెరిఫై చేయండి సార్. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంటి? స్పెషల్ రూమ్స్ కి కేటగిరీ వైజ్ దానికి ఏమైనా ప్రైస్ ఫిక్సేషన్ ఉందా? ఉంటే అట్లా ఏమైనా కలెక్ట్ చేశారా? అయితే బియాండ్ వాళ్ళ లిమిట్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేశారా? గ్రీన్ ఒంగోలుగా ఉండాలనే సంకల్పంతో బృహత్తర కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. 4 రోజులుగా పక్కా ప్రణాళికతో కార్యక్రమం రూపొందించి నేడు శ్రీకారం చుట్టామని తెలిపారు. అందుకోసం కడియం నర్సరీల నుండి 12 అడుగుల ఎత్తు ఉన్న వివిధ జాతుల మొక్కలు తెప్పించి నాటుతున్నట్లు పేర్కొన్నారు. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని, నాటిన ప్రతి మొక్కను విద్యార్థులు సంరక్షించాలని కోరారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు సుందరీకరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక ప్రణాళికతో రూపొందించిన గ్రీన్ ఒంగోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 8 ప్రాంతాల్లో 8 కళాశాలలకు చెందిన 5,000 మంది విద్యార్థులతో స్ఫూర్తివంతంగా కార్యక్రమం కొనసాగింది.
మంగమూరు రోడ్లో ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు విద్యార్థులతో కలిసి వారి పేరుతో జియో ట్యాగ్ చేసి ఉన్న మొక్కలు నాటారు. విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం కూడా మొక్కల సంరక్షణలో పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. పచ్చదనంతో రానున్న 6 మాసాల్లో ఒంగోలు కలకలలాడుతుందని చెప్పారు. కార్తీక వన మహోత్సవం ద్వారా పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ రామచర్ల సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మెప్మాపీడి శ్రీహరి, టీడీపీ ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్ బాబు, నాయకులు చెంగల్శెట్టి అశోక్ కుమార్, బేతంశెట్టి హరిబాబు, హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, పలువురు కార్పొరేటర్లు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల 3వ వారం శనివారం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే 8 మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా ఈరోజు ప్లాంటేషన్ 5,000 మొక్కల్ని ఈరోజు చేయటం జరిగింది. ఈ 5,000 మొక్కలను కూడా 8 కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో బాగా యాక్టివ్గా ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని వాళ్ళని మోటివేట్ చేయమని చెప్పాము. వాళ్ళందరూ లిస్ట్ తీసుకున్నాం. ఆ లిస్టు ద్వారా మనకుండే ప్లేసెస్లో ఎన్ని మొక్కలు నాటుతున్నామో ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కాలేజ్ వాళ్ళకి అలాట్ చేసాం. ఏసీ ఎవరైతే ప్లాంటేషన్ వేస్తున్నారో ఆ స్టూడెంట్ ట్యాగ్ కూడా పెట్టాం. వాళ్ళు ఏ కాలేజీ, ఏం చదువుతున్నారు, లేకపోతే వాళ్ళు ఏ సెక్షన్ కూడా అన్నీ కూడా దాంట్లో ట్యాగ్లో వచ్చేటట్టుగా దాన్ని కూడా పెట్టాం. మన ఊరిలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ప్రతి విద్యార్థి కూడా ఈ మొక్కను నాటినటువంటి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పైగా ఏ కాలేజీ రూట్లో ఉంటే ఆ కాలేజీ పిల్లల్ని మనం డిజైన్ చేసి ఆ ఏరియాని ఇవ్వడం జరిగింది. అలాగే మొక్కలు కూడా 8 నుంచి 12 అడుగుల ఎత్తున్నటువంటి మొక్కల్ని తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో జాతిని మొత్తాన్ని ఏకం చేసిన గీతం వందే మాతరం అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో నిర్వహించిన సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచల జనార్దన్, మేయర్ గంగాడ సుజాతలు పాల్గొని వందే మాతర గీతాన్ని ఆలపించారు. జిల్లా కలెక్టర్, అధికారులు, విద్యార్థులతో కలిసి చర్చి సెంటర్లో వందే మాతర గీతాలాపనలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వందే మాతర గీతాన్ని ఆలపించడం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ పవిత్రమైన ఈ గీతం జాతిలో ఒక ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపిందని అన్నారు. నేటి నుంచి 1 సంవత్సరం పాటు వందే మాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. నేటి యువతలో స్ఫూర్తి నింపే విధంగా వందే మాతర గీతం ఆలపించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, వడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న రిక్వెస్ట్, ఈరోజు భారతదేశంలో మన జాతీయ గీతం వందే మాతరం ప్రారంభించి 150 సంవత్సరాల శుభ సందర్భంలో ఈరోజు భారతదేశం అంతా ఈ వందే మాతరం జాతీయ గీతం ఆలపిస్తూ ప్రతి ఒక్కరం కూడా భారతీయులమనేటువంటి
గర్వపడేటువంటి దినం ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని, అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం విజయవంతమవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బంకింగ్ చంద్ర చటర్జీ గారు రాసినటువంటి గీతం వందే మాతరం మనం ఆలపించడం జరిగింది. వందే మాతరం అనే గీతం ఒక నినాదంలాగా, ఒక సాక్రెడ్ ఎనర్జీ లాగా, అంటే పవిత్రమైనటువంటి శక్తిలాగా ఆ రోజు బ్రిటిష్ వారు మనపై, అంటే భారతదేశంపై సాగిస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ పాట ఎంతోమంది లక్షల వేలు కోట్ల మంది భారతీయులను కదిలించి వాళ్ళందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడింది. తన హయాంలో రాష్ట్రంలో అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కడికి అడుగు పెట్టని జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఇప్పుడు రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. డిఆర్సీ సమావేశం అనంతరం మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాన్ ముందస్తు చర్యలు చేపట్టిన సీఎం చంద్రబాబును దేశ ప్రధాని సైతం అభినందించారన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూశారని కొనియాడారు. ప్రభుత్వంపై విమర్శ చేయడం ద్వారా ఉనికిని కాపాడుకునేందుకు జగన్ తంటాలు పడుతున్నారన్నారు. సమస్య ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, 11 సీట్లకు పరిమితమైన వైసీపీ ఎమ్మెల్యేలను జనం మర్చిపోయారని హేళన చేశారు. ప్రభుత్వం ఈ యొక్క తుఫాను విషయంలో ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని దాని యొక్క సమీక్షలతో జిల్లా అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో సహా ఈ తుఫాను యొక్క ప్రాంతాలని ఎదుర్కోవడానికి, అక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి అనేక విధాలుగా రాత్రింబవళ్ళు కృషి చేసిన విషయం మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి 12 గంటలకి, 1 గంటకి, 3 గంటలకు కూడా దీని మీద సమీక్షలు చేసి అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజాప్రతినిధులకు సూచనలు ఇస్తూ ప్రజలను కాపాడడంలో చాలా పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి విషయం. నీకు అలాంటి అనుమానాలు ఉండి ఈ ప్రభుత్వం పని చేయలేదని అంటే మరి అసెంబ్లీకి రా, చర్చిద్దాం. నీ హయాంలో నువ్వేం చేసావు? ఇప్పుడు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏ మేరకు ఈ తుఫానులను ఎదుర్కొంటుంది, ఈ యొక్క ప్రభావాల నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడుతుంది, శాసనసభలో చర్చిద్దాం, ప్రజలకి అన్ని విషయాలు వివరిద్దాం రండి. కానీ శాసనసభకు రారు. పాపం శాసనసభ సభ్యులుగా ఎన్నికైన 10 మంది అసలు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు కూడా వీళ్ళు మా శాసనసభ్యులని మర్చిపోయారు. జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. డిఆర్సీ సమావేశం అనంతరం మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి డిఆర్సీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, నిర్ణయాలను ఇన్ఛార్జి మంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల సంభవించిన తుఫాను కారణంగా మంచినీటి పథకాలు, బోర్లు మరమ్మతులకు గురయ్యాయని సభ్యులు సమావేశం దృష్టికి తేగా ఇప్పటికే సీఎం సూచనలతో కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో అధికారులు కొన్ని పనులు చేపట్టడం జరిగిందని, మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తి చేసేలా అధికారులకు సూచించడం జరిగిందన్నారు. ఏరియా ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస వైద్య సదుపాయాలు అందటం లేదన్న సభ్యుల సూచన మేరకు జిల్లాలోని అన్ని వైద్యశాలలను పరిశీలించి అధికారులు నివేదిక అందజేయాలని, తదుపరి సంబంధిత మంత్రితో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, మరోసారి పూర్తి స్థాయిలో ఈ అంశంపై సమీక్షించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయన్న సభ్యుల ప్రశ్నకు అవసరమైన మౌలిక సదుపాయ కల్పనకు అటవీ శాఖ అధికారులు ఆటంకం కల్పించవద్దని చెప్పామన్నారు. ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు విషయంలో ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం దాని యొక్క ప్రతిపాదనలు వచ్చాక
ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో కూడా సమీక్ష చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలన్నింటినీ తీసుకొని పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాలు వస్తాయా, కొత్త రెవెన్యూ డివిజన్లు వస్తాయా అనేటువంటి దానిలో ఇంకా పూర్తిగా అవగాహన లేదు. నివేదిక కోసం వేచి చూస్తున్నాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో ఈ యొక్క కొత్త జిల్లాని ఏర్పాటు చేస్తామనేటువంటి వాగ్దానం ఒకటి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తూ ఉంది. స్వాతంత్ర పోరాటంలో జాతీయ గీతం స్ఫూర్తి నింపిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో గీతాన్ని ఆలపించాలని ప్రభుత్వ ఆదేశాలతో ఎస్పీ కార్యాలయంలో విద్యార్థులతో పోలీసు సిబ్బందితో గీతాలాపన కార్యక్రమం చేపట్టారు. వందే మాతర గీతం పాడిన అనంతరం ఈ గీతాన్ని గురించి వివరించారు. వందే మాతర గీతం 1870లో బెంగాల్కు చెందిన బకింగ్ చంద్ర చటర్జీ సంస్కృత భాషలో రచించారని అన్నారు. ఆయన దీనిని 1875 నవంబర్ 7వ తేదీన రాసి 1882లో తన బెంగాలీ నవల ఆనంద మఠంలో ప్రచురించారని తెలిపారు. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ వందే మాతర గీతాన్ని గణతంత్ర జాతీయ గీతంగా స్వీకరించిందని తెలిపారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందే మాతర గీతాన్ని జనగణమనతో సమానంగా పరిగణించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆయన దీన్ని మొదట 1875 నవంబర్ 7న రాసి 1882లో తన బెంగాలీ నవల ఆనంద మఠంలో ప్రచురించారు. ఈ పద్యం మన మాతృభూమికి అంకితమైన గీతం. ఇందులో భారతదేశాన్ని తల్లిగా, దేవతగా వ్యక్తీకరించారు. ప్రారంభంలో ఇది బెంగాల్ ప్రాంతాన్ని సూచించిన తర్వాత కాలంలో ఇది మొత్తం భారతదేశాన్ని భారతమాతగా ప్రతిబింబించింది. భారత తత్వవేత్త శ్రీ అరబిందో గారు దీన్ని బెంగాల్ జాతీయ గీతంగా పేర్కొన్నారు. వందే మాత్రం భారత స్వాతంత్ర ఉద్యమానికి చిహ్నంగా మారింది. 1896లో భారత జాతీయ దీన్ని మొదటిసారి పాడారు. 1905లో ఇది స్వాతంత్ర సమరయోధుల నినాదంగా మారి దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించింది. 1937లో కాంగ్రెస్ పార్టీ ఈ గీతంలోని మొదటి 2 పద్యాలను భారత జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ పాలనలో ఇది విప్లవాత్మకంగా మారడంతో వందే మాత్రం పాట మరియు ఆనందమఠం నవల నిషేధింపబడ్డాయి. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆ నిషేధాన్ని రద్దు చేసింది. 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ వందే మాత్రంను గణతంత్ర జాతీయ గీతంగా స్వీకరించింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వందే మాత్రంను జాతీయ గీతమైన జనగణమనతో సమాన గౌరవంతో పరిగణించాలని చెప్పి తెలిపారు. భారత రాజ్యాంగంలో జాతీయ గీతం అనే పదం స్పష్టంగా లేకపోయినా 2022లో భారత ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో జనగణమన మరియు వందే మాత్రం 2 సమాన గౌరవాన్ని అర్హులని చెప్పి పేర్కొంది. వందే మాత్రం పాటలోని మొదటి 2 పద్యాలు పూర్తిగా దేశభక్తి భావంతో నిండినవి. వీటిలో ఎటువంటి మతపరమైన భావాలు లేవు. కానీ తర్వాతి పద్యాలలో దుర్గాదేవి వంటి హిందూ దేవతలకు సూచనలు ఉంటాయి. జాతీయ గీతంలో దీన్ని పాడేటప్పుడు ఎలాంటి నియమాలు లేదా క్రమాలు ఉండవు. వందే మాత్రం భారతదేశ ఏకత, గౌరవం మరియు స్వాతంత్రానికి చిహ్నంగా నిలిచిన శాశ్వత దేశభక్తి గీతం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒక్కటి చేసిన ఆ సమర నినాదానికి సరిగ్గా 150 years ఈరోజుతో నిండాయి. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఈ గీతాన్ని ఆలపించి మన దేశానికి, ఈ పాటకి మనం గౌరవాన్ని
ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ గీతాన్ని ఆలపిస్తారని చెప్పి ఆలపించాలని చెప్పి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక శ్రద్ధతో ఒంగోలు అభివృద్ధి పథంలో పయనిస్తుందని పలువురు కార్పొరేటర్లు కొనియాడారు. వేలాది మంది విద్యార్థులను భాగస్వామ్యాలను చేసి ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో ఒంగోలు నగరంతో పాటు నియోజకవర్గం కూడా మోడల్గా నిలవనుందని ఆకాంక్షించారు. నగర సుందరీకరణంలో మొట్టమొదటి స్థానంగా ఇక్కడ 46 ప్రారంభిస్తున్నారు. మొక్కలు అనేది మనం వేసినందువలన అవి కొంచెం కరిగి చక్కని గాలిని నీడని ఇస్తాయి. ప్రజలందరూ కూడా ఈ వాయు పొల్యూషన్ నుంచి వాయు కాలుష్యం నుంచి కార్యక్రమం జరుగుతుంది. అందులో ఇప్పుడు మొదట మా ఒంగోలులో ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత డెవలప్మెంట్ అనేది చాలా చూపించారు. దాంతోపాటు ఈరోజు ఒకేసారి 5,000 మొక్కలు మన ఒంగోలులో నాటడం అనేది అది ఎవరు చేయని విధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారండి. అనేది ఎంత గొప్ప విషయం అంటే చెట్ల వల్ల ఒక కాలుష్యం అనేది తగ్గి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి పచ్చదనంతో ఉండడం, ఒక సిటీ పచ్చదనంతో ఉండాలని నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ఒంగోలు నగరంలో 5,000 మొక్కలతో వన మహోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వీధిలో ప్రతి ముఖ్య కూడలలో కూడా విద్యార్థులని ఇన్వాల్వ్ చేస్తూ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒంగోలు నగరాన్ని గ్రీన్ ఒంగోలు సిటీగా చేయడానికి దామచర్ల జనార్దన్ గారు కృషి చేయడం అభినందనీయం. ఒంగోలు నగరంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో 5,000 మొక్కల్ని 5,000 మొక్కల్ని నాటే కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని కూడా విద్యార్థుల చేతుల మీదుగా చేస్తూ ఉన్నారు. దామచర్ల జనార్దన్ గారి ఉద్దేశం ఒకటే, ఒంగోలు నగరాన్ని ఇప్పుడు బెంగళూరు స్థాయిలో గ్రీన్ సిటీ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఒంగోలు నగరాన్ని కూడా గ్రీన్ సిటీ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి సందర్భంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఏఎంసీ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, టొబాకో అసోసియేషన్ చైర్మన్ జయంత్ బాబు, ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు తదితరులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గుడ్ బాయ్. ప్రాణాలను పణంగా పెట్టి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం నుండి ప్రజలను కాపాడే అగ్నిమాపక శాఖ సిబ్బంది యోధులేనని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. చీరాల్లో 2 కోట్ల అంచనాలతో నిర్మించనున్న విపత్తుల నిర్వహణ అగ్నిమాపక కేంద్రం కార్యాలయానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఇటీవల తుఫాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో కూడా అగ్నిమాపక శాఖ సిబ్బంది రాత్రిపగలు కష్టపడి ప్రజల ప్రాణాలను రక్షించారని కొనియాడారు. సాధారణ ప్రజలు ఎవరూ చేరుకోలేని ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజలను రక్షించారన్నారు.
అగ్నిమాపక కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల నివారణలో ప్రాధాన్యం ఉన్న అగ్నిమాపక కేంద్రాన్ని అధునాతన వసతులతో ఏర్పాటు చేయటం సంతోషదాయకమన్నారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, మున్సిపల్ చైర్మన్ ఎం సాంబశివరావు, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. మంత్రివర్యులు శ్రీ కొలిసి పార్థసారథి గారు మరియు ముఖ్య అతిథి శ్రీ ఎంఎం కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అగ్నిమాపక ఇది కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదా ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇవి చాలా ఎక్కువగా వస్తున్నందువలన ఈ కేంద్రాలు ఉంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోంతా తుఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాను. ఆఫీసులు అవసరం, ఎందుకంటే ఏ టెక్నాలజీ కావాలన్నా ముందు మనిషి ఒక స్థానం అవసరం. కాబట్టి దీని మీద ఇవాళ చీరాల్లో ఇలాంటి మోడర్న్ బిల్డింగ్ రావటం కూడా చాలా సంతోషం. కాబట్టి ఆ రకంగా దీనికి మంత్రి గారు, కలెక్టర్ గారు, వారి ఆఫీసరు వాళ్ళందరూ రావడం చాలా సంతోషం. చీరాలని ఒక పక్క నుంచి అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటివే సింబాలిక్గా కనపడతాయి. ఎదురుగా మున్సిపాలిటీ ఉంది, ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంది, ఇవన్నీ చాలా అవసరం. సో మంత్రి గారు చెప్పారు, మొన్న జరిగినటువంటి మోంతా తుఫాన్లో వాళ్ళ యొక్క సేవలు కలెక్టర్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా తెల్లారేటప్పటికి ప్రతి ఒక్క అధికారి మొన్న జరిగిన దాంట్లో చెట్లు కానీ స్తంభాలు కానీ ఏది పోయినా తెల్లారేటప్పుడు ఒకటే చెప్పారు కలెక్టర్ గారు, తెల్లారి పొద్దున్నే తుఫాన్ వచ్చింది అనేటువంటి ఆలోచన రాకూడదు ఎమ్మెల్యే గారు అని చెప్పాడు. అంతే, అదే నినాదంతో మనం చేస్తే చీరాల్లో ఎక్కడ కూడా తుఫాన్ వచ్చిందంటే నీళ్లు అంత 3 రోజుల ముందు నుంచి నీళ్లు తీసేస్తున్నాం. చీమకుర్తి మండలం బండ్లమూడిలో మాదిగలపై జరిగిన దాడి పథకం ప్రకారం జరిగిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. తమ పొలంలో మేకలను మేపారని మాదిగలు సంబంధిత వ్యక్తి ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారన్నారు. పోలీసులు విచారించే క్రమంలో పథకం ప్రకారం దాడి చేస్తే పోలీసులు సక్రమంగా వ్యవహరించకుండా నామమాత్రంగా కేసు నమోదు చేశారని, ఇప్పటికైనా నిందితులపై 307 సెక్షన్ కింద నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు ప్రభుదాస్ మాదిగ, ఆనంద మాదిగ, ఆంజనేయులు మాదిగ, బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు. బండ్లమూడి గ్రామంలో మాదిగ కుటుంబం మీద చేసిన దాడి, రెడ్డి కులస్తులు చేసిన దాడి తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. దాడికి గురైన మాదిగ కుటుంబానికి ఆదుకునే విషయంలోనూ వాళ్ళకు రక్షణ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నా. దాడి చేసింది పార్టీలకు అతీతంగా రెడ్డి కులస్తులు, దాడికి గురైంది
ఒక మాదిగ కుటుంబం. ఆ బండ్లమూడి గ్రామంలో 400 రెడ్డి కుటుంబాలు ఉంటాయి. 300 కుటుంబాలు మాదిగలు ఉంటాయి. ఇక్కడ ఆ 300 కుటుంబాల్లో ఉండబడే మాదిగ కుటుంబంలో ఒక కుటుంబానికి అక్కడ 1 ఎకరంన్నరలో సుబాబు తోటలు వేయడం జరిగింది. జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఒంగోలు రిమ్స్లో క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరిగింది. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చని, భయపడకుండా వైద్యం చేయించుకోవాలని ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ భగీరథీ దేవి సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు అయిన బీపీ, షుగర్తో పాటు క్యాన్సర్ వ్యాధి కూడా పెరుగుతుందని చెప్పారు. సర్వజన ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. డాక్టర్లు ప్రదీప్, నాగార్జున, అనిల్, మీడియా అధికారి నరసింహారావు పాల్గొన్నారు. నిమిషం మేడం, 1 మినిట్ రాలేదు ఇంకా. మినిమం 1 మినిట్ 2 మినిట్స్ ఉంటే కానీ వాళ్ళు వీడియో లేదు. మూవ్ అండి కొంచెం. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నెక్స్ట్ జెన్ స్కూల్లో అండర్-14, అండర్-17, అండర్-19 బాలబాలికల విభాగాల్లో అంతర్జిల్లాల షూటింగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థుల గన్ ఫైరింగ్ నైపుణ్యాన్ని నెక్స్ట్ జెన్ స్కూల్ డైరెక్టర్ అరవింద, ప్రిన్సిపల్ ఆర్ఎల్వి రమేష్ తిలకించారు. తమ స్కూల్లో అంతర్జిల్లాల షూటింగ్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. డిఈఓ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలబాలికల విభాగం కార్యదర్శులు వెంకటేశ్వర్లు, శిరీష్లు సమన్వయం చేస్తున్నారు. చాలా చక్కగా మాకు ఈ వెన్యూని ఇవ్వడం జరిగింది. అయితే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషను ఈ క్రీడల్ని నిర్వహించడానికి అన్ని ప్రోత్సాహకాలు మాకు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు విద్యకి చాలా ప్రాధాన్యత ఇస్తూ, అదే సందర్భంలో క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ 3% రిజర్వేషన్ని స్పోర్ట్స్ కోటాకి ఇవ్వడం చాలా అభినందనీయ విషయం. అలాగే స్పోర్ట్స్కి వచ్చేటటువంటి ప్రతి బిడ్డకు కూడా టీఏడిఏ ట్రావెల్ ఎలిమెంట్స్, వారికి భోజన వసతిని కల్పించడం, వారికి స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం, అలాగే వారికి నేషనల్స్కి వెళ్ళడానికి కూడా రిజర్వేషన్ స్లీపర్ క్లాసులో, అలాగే ఏసీ క్లాసులు బోగీల్లో వాళ్ళకి అవకాశం కల్పించి ఈరోజు ఇక్కడ ఎస్జిఎఫ్ షూటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం గారు మాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ జరుపుకోవడానికి. ఇక్కడ స్టేట్ నుండి 13 జిల్లాల నుంచి మొత్తం 700 మంది దాకా కోచ్లు, మేనేజర్లు, స్టూడెంట్స్, క్రీడాకారులు అందరూ 700 వచ్చారు. సో వారికి మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామండి. మాకు ఒంగోలు నుండి డిఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మళ్ళీ ఎమ్మెల్యేస్ సార్లు కానీ అందరూ మాకు సహకరించారు ఇది జరపడానికి. సో అందరి సహకారంతో ఈ 3 డేస్ ఇక్కడ జరుపుకోవడానికి. మా స్కూలు సాధారణంగానే మిగతా యాక్టివిటీస్కి
అంటే అటు ఎడ్యుకేషన్తో పాటు ఇటు మిగిలినటువంటి యాక్టివిటీస్కి కూడా చాలా ఎక్కువ ప్రోత్సాహం ఇస్తూ ఉంటాము. అలాంటి మా స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరగటం అనేటువంటిది నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. దీనికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారం మేము అందిస్తానికి సిద్ధంగా ఉన్నాము. రాష్ట్ర స్థాయిలోనే ఇటువంటి ఒక షూటింగ్ రేంజ్ ఉండేటువంటి స్కూల్ ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి. అలాంటి ఒక మంచి ఫెసిలిటీ మా స్కూల్లో ఉన్నది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి, అందరూ దీనివల్ల లాభపడాలి అనేటువంటి ఉద్దేశంతో మేము వీరందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉన్నది. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపిన వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో వందే మాతరం గీతాన్ని ఆలపించాలన్న ప్రభుత్వ ఆదేశంతో మర్రిపూడి మండలం కాకర్ల జడ్పీ హైస్కూల్లో సామూహిక గీతాలాపన చేశారు. హెచ్ఎంపివి సుబ్రహ్మణ్యం, టీచర్లు మల్లికార్జునరావు, కిషోర్ కుమార్, పద్మావతి, ఇసాక్, రమణారావు, ఖాజావలి, అబ్దుల్లా విద్యార్థులతో కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. పోరాటంలో ఉద్యమదారులతో ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి వందే మాతర గీతం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా బదిలీల మధ్య సైగల భాషలతోటి మనం వందే మాతర గీతం ఆలపిస్తున్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.